అందరికీ నమస్తే అండి. ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా, ఇన్స్టాగ్రామ్లో ఉండే ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో మా జగనన్న వాళ్ళని చెప్పేశాడు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించిన మీడియా ఇవన్నీ చెప్పిన మాటలు ప్రజలు ఎవరు కూడా పెద్దగా నమ్మట్లా. ఇంక చేసేదేమి లేక ఈ ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ని, పెయిడ్ బ్యాచ్ని తీసుకొచ్చాడు. ఒకసారి చూడండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో. ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు 7 నియోజకవర్గాలను ఎంచుకుంటారు కాబట్టి. మన ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారుగా, మరి మన సింహమల్లుడు భరత్ గారు కూడా పోటీ చేస్తున్నారుగా. అవునా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? 2 PhDs, 1 PhD in law, 1 more in philosophy, MBA. సరే, ఫైనల్గా వాళ్ళు ఇవి చెప్పేది ఏంటంటే వైసీపీ పార్టీకి ఓటేయండి. ఆవిడ చెప్పేది అదే. సరే, సమాజం పట్ల బాధ్యత, ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రం బాగుపడాలి అనే ఆలోచనతో చెప్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మాత్రం సుధపుస్తకం వాళ్ళు బాగానే చెప్తారు. ఇక్కడ అబ్బా అమాయకంగా రాష్ట్ర బాగు, ప్రజలు అది ఇదని బాగానే చెప్తారు. వీళ్ళు చేసే యాసలు ఎలా ఉంటాయంటే వీళ్ళ ఫాలోవర్స్ కోసం, రీచ్ కోసం, ఇన్స్టాగ్రామ్లో డబ్బుల కోసం వీళ్ళు ఇవంతా పెయిడ్ బ్యాచే. డబ్బులు ఇవ్వలేదే లే పని చేయరు, కేవలం డబ్బు ఇస్తేనే మాట్లాడతారు. ఒకసారి చూడండి, ఇంకా చూపిస్తా. అబ్బో మామూలు యాసలు కాదు వీళ్ళకి. రావాలా డబ్బులు ఇస్తే ప్రచారం చేయడం, ఇన్స్టాగ్రామ్లో అనకూడదు, ఆడపిల్లలు అయిపోయారు కాబట్టి అనట్లా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సగానికి పైగా నాశనం అయిపోయింది. మన డబ్బుల కోసమో, మనకిచ్చే ముష్టి కోసమో ఆశపడి మిగిలిన రాష్ట్రాన్ని కూడా నాకించామాకండి. చదువుకున్న యువత పెట్టే బిడ్డ సర్దుకొని పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఆలోచించుకుంటా మనకు డబ్బులు ఇస్తున్నారు కదా, ఎవడెలా పోయినా పర్వాలేదు, మన జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు, అబ్బో రాష్ట్రాన్ని భయంకరంగా పరిపాలించేస్తున్నాడు, ఇలాంటి ప్రచారాలు దయచేసి మీరు చేయమాకండి. మా రిక్వెస్ట్ అనుకోండి అంతే. లేదు మేము ఎలాగే డబ్బులకి అమ్ముడిపోతాము, వాళ్ళు డబ్బులు ఇస్తే మేము ఏదైనా మాట్లాడేద్దాం అంటే మీ ఇష్టం. తర్వాత ట్రోల్కి గురయ్యేది మీరే. అంటే ట్రోల్ చేస్తారని చెప్పి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితులు తెలుసుకోకుండా డబ్బులకు అమ్ముడిపోయి ఏది పడితే మాట్లాడితే ఖచ్చితంగా మీరు కూడా తిట్లు తినాల్సిన పరిస్థితి వచ్చింది.